మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ మీటింగ్ హాల్లో దర్శి నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు ప్రతినిధులతో సమావేశాన్ని దర్శి డిఎస్పీ అశోకవర్ధన్ రెడ్డి, సిఐ షమీముల్లాల పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడగా జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ హాజరు కావటం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలు జరగటం బాధాకరమని, ఓట్లు లెక్కింపు ఫలితాలు వెలువడు సందర్భంగా ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బందులు పడతారని, ప్రశాంతంగా అందరూ ఉండేందుకు సహకరించాలని ఎస్పీ హెచ్చరికలు, సూచనలు, జాగ్రత్తలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అన్ని పార్టీల ప్రతినిధులు హాజరు కావటం జరిగింది. ఎంతమంది షూరిటీ ఇచ్చారు? ఇచ్చారు. చూడండి, మీరు షూరిటీ చేసిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అడుగుతాం, మీరు 1 లక్ష కడతారా లేదా? గవర్నమెంట్ అవ్వకపోతే నెక్స్ట్ ఎవరు పెద్ద వాళ్ళు షూరిటీ ఇచ్చారు మీరు కట్టాలి 1 లక్ష. అది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి? మీకు ఆప్షన్ ఇస్తారు 2. మీరు అరెస్ట్ చేసి జైలు వెళ్తారా, లేకపోతే ఏదో ప్రాపర్టీకి సీజ్ చేస్తారు, కాకపోతారు. ఇది కొత్త సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము లీగల్గా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పోలీసుకి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? బాయ్అవుట్ చేసి వదిలేస్తారు. మీరు మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా ఊళ్ళో మళ్ళీ గొడవ పాల్పడితే ఖచ్చితంగా ఆ నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్కి అక్కడ వెళ్ళి కాంప్రమైజ్ చేయడం అలాంటి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆ బాండ్కి అమౌంట్ డబ్బులు ఏముంటాయి అది ఎంఆర్ఓకి గవర్నమెంట్ అమౌంట్ కట్టాలి, లేకపోతే ప్రాపర్టీ కానీ షూరిటీస్ కట్టాలి, లేకపోతే జైలు కట్టాలి. అది ఒకటి పోతుంది. ఇప్పుడు రెండవది ఇంకా మీరు చూసి ఉంటారు, ఏ ఊరి నుంచి పనులు సీజ్ చేయడం జరిగింది, ఏ ఊరి నుంచి పనులు సీజ్ చేయడం జరిగింది, ఏ ఊరి నుంచి ఉన్నదా మీకు లేదా? సార్ ఈరోజు జరిగిందా లేదా? ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇది కూడా కొత్తగా ఇప్పుడు పెట్టాం. ఏ ఊళ్ళో గొడవలు పాల్పడే మనుషులు ఉంటారు, వాళ్ళు ఆ గొడవకి బలి తీసుకుని వస్తే ఆ బలి కూడా ఖచ్చితంగా సీజ్ అవుతాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. మీరు గొడవ చేయడానికి ఈ 2 వీలర్ నుంచి 4 వీలర్ నుంచి వస్తే ఇప్పటి వరకు అందరూ ఏమనుకుంటారు, ఏం లేదు మేము నోటీస్ వస్తుంది, నోటీస్ వచ్చి వదిలేస్తారు. కానీ ఇప్పుడు కొత్త డైరెక్షన్లో వచ్చాయి. మీరు మీ ఎలాగైనా ఎవరైనా ఏ చోట వెళ్ళాలంటే బైక్ తీసుకుని వెళ్తారు, అవునా కదా? సపోజ్ మీరు దర్శి వచ్చారనుకోండి, ఇక్కడ ఎట్లా వస్తారు? ఏదో ఒకటి బైక్ మీద, ఏదో ఒకటి దారి మీద వస్తారా కదా? ఇక్కడ వచ్చి మీరు గొడవలు పాల్గొంటారు అనుకోండి, ఇందులో యాక్షన్ వస్తుంది, మీ వెహికల్ కూడా పోతుంది. అది కొత్త డైరెక్షన్. దాని తర్వాత కుర్రోళ్ళు ఉంటారు, చాలా మంది
రికార్డ్ లేని బైక్ వాడుతున్నారు. కొన్ని సైలెన్సర్స్ మాడిఫై చేస్తున్నారు. దాని తర్వాత కొన్ని నేమ్ నంబర్ ప్లేట్లో ఏదో ఒకటి వేరేగా రాస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పటి వరకు సపోజ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఎంత ఫైన్ లేదు? ఎంత ఫైన్ ఉండేది? 100 రూపాయల? ఇంతకు ముందు ఎంత ఉండేది? ఇంతకుముందు 100 రూపాయలు, 130 రూపీస్ ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 1000 అయింది. ఇప్పుడు అర్థమవుతుందా? అదే కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయండి అని డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే ఇమీడియట్ గా ఇంత దాని రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా ఆ బండ్లు సీజ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఫైన్ వేసుకోవట్లేదు. అంతా ఎంబీఐ ఉంటారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెలుసా కదా, ఎంబీఐ ఉంటారు. నర్సింగ్ ఆఫీస్ ఉంది తెలుసా లేదా? సో ఎంబీఐ దగ్గర నేను పంపిస్తాను. వాళ్ళు మాత్రం ఫైన్ వేస్తే 1000, 2000, 5000, కొన్ని వితౌట్ రికార్డ్, వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ లైసెన్స్, మాడిఫికేషన్కి అయితే 10,000 కూడా ఫైన్ పెట్టే సంఘటనలు ఉన్నాయి. అర్థమవుతుందా? పైకే 40,000, 50,000 ఉంటుంది, ఫైన్ మాత్రం 10,000, 15,000 వేసుకున్నాం. దయచేసి ఎవరు యూత్ ఉంటారు వాళ్ళు చెప్పండి, కోర్టుకి ఎలాగైనా ఏదైనా రిజల్ట్ వచ్చినా అందరూ ప్రశాంతంగా దానికి యాక్సెప్ట్ చేస్తూ ఈ మాట విని చాలా మంది వైలెన్స్ నుంచి తప్పిస్తారు. సపోజ్ ఏదైనా జరిగితే ఎట్లా పరిస్థితి ఉంటుంది అది మీరు పల్నాడు పక్కనే ఉంటుంది, మీరు చూస్తున్నారు ఎలా ఉంటుంది. అందరికీ కష్టాలు ఉంటాయి, ఇచ్చిన వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, ఓడిపోయిన వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. తర్వాత ఈ అన్ని రికార్డులు, ఈ నోటీసులు, ఈ బాండ్ ఫోర్ఫిచర్లు అది 1 రోజు 2 రోజులు పోవు. అది నేనున్నా లేకున్నా, నేను ట్రాన్స్ఫర్ అయినా వెళ్ళిపోయినా ఏమేమి కేసులు ఉంటాయి, ఏమేమి రౌండ్ షీట్లు ఉంటాయి. రౌండ్ షీట్ తెలుసా లేదా? ఒకసారి రౌండ్ షీట్ ఓపెన్ అయితే 8 సంవత్సరాలు అవుతుంటుంది. ఐడియా ఉందా లేదా? ఎవరికి తెలుసు రౌండ్ షీట్ అంటే ఏంటి? ఎవరికి తెలియదా? అయితే ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. సరే, ఇంకో ఒకటి డైరెక్షన్, ఏం డైరెక్షన్? అది కూడా ఏపీ మీద రాసు ఎవరు ఇదిగా దాడి చేయడం. రాయటింగ్ అనేది ఒక పదం ఉంది. సో ఇది రాసింది, ఏం రాసింది? కులం పరంగా, పొలిటికల్ పార్టీ పరంగా ఎవరైనా వెళ్ళి ఎవరిని తీసుకుని ఎవరిలాంటి కర్రలు, చుట్టీలు అలాంటివి దాడి చేస్తే వాళ్ళ మీద డైరెక్ట్గా రౌండ్ షీట్లు ఓపెన్ చేసి చెప్తారు. మామూలుగా 3 కేసులు ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారంగా, ఈ సిపిఆర్ గైడ్ లైన్ ప్రకారంగా ఖచ్చితంగా ఎవరెవరు రైటింగ్ కేసులు పాల్పడతారు వాళ్ళ మీద రౌండ్ షీట్ ఓపెన్ అవుతుంది.